అంటే నేను అడిగేది ఏంటంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కానీ, ఇప్పుడు 10 నెలల్లో సడన్గా ఎందుకు గుర్తొచ్చిందని? ఎవరు పెట్టుబడి పెట్టడం ముందు రావట్లేదు కదా. ఎందుకు అదొక విజన్ అంటారు మరి. ఆ రాబోయే కాలంలో కూడా ఒక పెద్ద రాజధానిగా నిలిచిపోతుందని ఆయన చెప్తున్నారు కదా, మరి ఎందుకు పెట్టుబడి పెట్టరంటారు? అమరావతి అనేది ఒక జూదం లాంటిది. నువ్వు డబ్బులు పెట్టు, నువ్వు డబ్బులు పెట్టు, నువ్వు డబ్బులు పెట్టు అంటున్నాడు అందరినీ. పోయేది నా డబ్బులే కదా, నువ్వు పెట్టకుండా నన్ను పెట్టమంటావు ఏంటి, ముందు నువ్వు పెట్టు అని అంటాడు. ఎవడో అని అంటాడు, ముందు నువ్వు పెట్టవయ్యా, మమ్మల్ని పెట్టమంటున్నావు అంటే ఆయన సరే నేను పెడుతున్నాను మీరు పెట్టండి అని ఏదో జరిగి ఉంటుంది వెనకాల. కానీ ఈ అమరావతిలో చంద్రబాబు నాయుడు నిన్న శంకుస్థాపన చేయడం వలన అమరావతి అనే అవినీతికి నేను గత 4-5 ఏళ్ళుగా చెప్తున్న దానికి ఇది కీలకమైన ఆధారం కాబోతుంది. ఇది అవినీతికి, దీని మీద సిబిఐ కేసు పడి ఆయన జైలుకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఊరుకోండి సార్, ఏమంటారు, జైలు కిందకి వెళ్తారు సార్. ఉండేది వాళ్ళ ప్రభుత్వము. నాకు డౌట్, మీరు ఏమనుకోనంటే అడుగుతాను, మీరు వైసీపీ ఫేవర్ ఏమన్నా? వైసీపీ మీ డౌట్ ఏంటో అడగండి. అంటే ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, పైన అధికారంలో బీజేపీ ఉంది, కింద వీళ్ళు ఉన్నారు. అయినా వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారు చెప్పండి? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారు? అంటే వాళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టుకోరు అంటారు మీరు. ఎందుకు పెట్టుకుంటారండి? ఇది మరీ కామెడీగా ఉంది చెప్పాలంటే. సరే, వాళ్ళు పెట్టుకోకపోతే ఎవరైనా పెట్టొచ్చుగా, వైసీపీ వాళ్ళు పెట్టచ్చు. ఎవరెందుకు పెడతారు? ఇప్పుడు అమరావతి అనేది ఒక విజన్ అని ఆయన అన్నారు. ఆ విజన్ని ఇప్పుడు శంకుస్థాపన చేశారు. ఇంకా అది మంచి విషయం కదా, దీనికి ఎందుకు జైలుకి వెళ్తారు ఆయన? అమరావతి అనేది ఒక భారీ కుంభకోణం. అది 5 లక్షల కోట్ల కుంభకోణం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను రాగద్వేషాలకు అతీతంగా బంధువులకు కానీ మిత్రులు కానీ పక్షపాతం చూపనని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్తారు. అవును. సో ఆయన రాగద్వేషాలకు అతీతంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందిని సమానంగా చూడాలి. అవును. అమరావతి గ్రామంలో ఉన్న వాళ్ళని ఒక విధంగా, మిగతా రాష్ట్ర ప్రజలందరినీ ఒక విధంగా చూడకూడదు. ఆయన దృష్టి ఎప్పుడు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. అంటే కొన్ని నిర్ణయాలు కొన్ని ప్రాంతాలకి కొన్ని జిల్లాల వరకే ఉంటాయి, దాన్ని మనం కాదనలేం. కానీ భారీ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి దాని లబ్ధి చేకూరేలా చూడాలి. ఎస్పెషల్లీ మీరు ఒక కొత్త రాష్ట్రానికి, అంటే పాత రాష్ట్రమే కానీ విభజన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఒక కొత్త రాజధానికి దాని ఫలాలు అందరికీ అందేలా చూడాలి. అది మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం. అందరికీ ఎలా ఇస్తారండి? ఇప్పుడు అదే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ తీసుకొచ్చి అమరావతిలో చెప్పలేము. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. దాని ఫలాలన్నా నేను, భూములన్నా నేను, దాని లాభం ఏముందో అందరికీ చెందాలి. ఉదాహరణకి మీరు ఒక రాజధాని కట్టాలనుకోండి. రాజధాని కట్టడానికి ఏం కావాలి? మీకు భూమి కావాలి. భూమి ఎక్కడ ఉంటుంది? అయితే ప్రభుత్వం దగ్గర భూమి ఉంటుంది, ప్రభుత్వం దగ్గర లేకపోతే రైతుల దగ్గర కొనాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పకుండా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని కడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజున? నాకు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే, అక్కడ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట ఎక్కడ లేదు, ఉంది, స్కాటర్డ్ ఉంది. అక్కడ ఒక 5 ఎకరాలు, అక్కడ ఒక 10 ఎకరాలు, అక్కడ ఒక 8 ఎకరాలు, అక్కడ 3 ఎకరాలు, అట్లా రకరకాలుగా ఉంది. ఒకే చోట ఎన్ బ్లాక్గా మీకు లేదు. సో అందుకోసమని చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ఒకే చోట ఈ 29 గ్రామాల్లో నేను రాజధాని కడతానని నిర్ణయించుకుంటే ఆ 29 గ్రామాల్లో రాజధాని కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? రైతుల దగ్గరికి వెళ్ళి మీ భూమి రాజధానికి కావాలని అడగాలి. ఆ రోజున ఆ భూమి విలువ ఓపెన్ మార్కెట్ రేట్లో ఎంత ఉందంటే అక్కడ ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు అట్లా ఉంది 2014 మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు. అంటే యావరేజ్న ఎకరా 10 లక్షలు ఉంది. ఈయన 34,323 ఎకరాలు ఏమో కొన్నారు. ఈయన 35,000 ఎకరాలు అనుకుందాం మనం. 34,000 చిల్లర ఎందుకు, 35,000 ఎకరాలు అనుకుందాం. 35,000 ఎకరాలకి ఎకరా 10 లక్షల చొప్పున కొనాలంటే మీకు ఆ రోజున 3,500 కోట్లు కావాలి. 3,500 కోట్లు. ఒక చట్టం వచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2013లో. 2013 భూసేకరణ చట్టం అంటాం దాన్ని. పేరు ఏదో ఉంది పెద్దగా, కానీ మనం వాడుక భాషలో 2013 భూసేకరణ చట్టం అంటాం. ఆ చట్ట ప్రకారము రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన వివరాల కంటే మన కార్డ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్లో ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అని మార్కెట్ వాల్యూని ఇస్తారు. దానికి 4 times చెల్లించి రైతుకి
ఇస్తే రైతు భూమి ఇచ్చేసేయాలి, నో అంటని చెప్పడానికి లేదు. సో ఈ 29 గ్రామాలలో ఆ కార్డు వాల్యూ వచ్చేసి ఎకరా 2 లక్షలు 3 లక్షలు ఉంది. సో దానికి 4 టైమ్స్ అంటే 8 నుంచి 12 లక్షలు మీకు రైతుకి ఇస్తే రైతు భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఇంకా నో అనడానికి లేదు, అది చట్టం. అది మార్కెట్ వాల్యూకి 4 టైమ్స్ ఇవ్వాలి, రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన మార్కెట్ వాల్యూ. సో అట్లా రిజిస్టర్ 2013 భూసేకరణ చట్టం అప్లై చేసినా లేకపోతే ఓపెన్ మార్కెట్లో మీరు రేట్ అప్లై చేసినా కానీ ఎకరా 10 లక్షలే పడుతుంది యావరేజ్. ఎకరా 10 లక్షల యావరేజ్ పడితే మీరు కొనడానికి 3,500 కోట్లు. కానీ రైతులు ఇవ్వడానికి ముందుకు రారు, ఆల్రెడీ వాల్యూ అంత ఉంది కదా, ఎట్లా ఇవ్వాలని పేచి పెడతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల్సిందంటే, మీకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే మీకు ఎకరా 10 లక్షలు వస్తుంది కార్డు వాల్యూ ప్రకారం, ఎకరాకి నేను 20 లక్షలు ఇస్తాను. చట్ట ప్రకారం 10 లక్షలే వస్తుంది, కానీ నేను మీకు 20 లక్షలు ఇస్తాను అని చెప్పింటే కనుక ఈ 35,000 ఎకరాలు కొనడానికి 7,000 కోట్లతో మొత్తం కొనేసేపాలి. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలే, ల్యాండ్ పూలింగ్ చట్టం అని తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఏంటంటే ఇది ల్యాండ్ పోలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టం, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని 2013 జీవో నంబర్ 1/2015 అది. దాని ప్రకారము రైతు 1 ఎకరా కనుక భూమి ఇస్తే రైతుకి 1000 గజాల నివాస స్థలం రెసిడెన్షియల్ ప్లాట్, 200 గజాల లేదా 250 గజాల కమర్షియల్ ప్లాట్ అంటే వాణిజ్య స్థలం ఓకే ఇస్తారు. 1 ఎకరాలో మీకు ఉండేది 4,840 గజాలు. సో దాంట్లో 1,200 కానీ 1,250 కానీ అంటే 25% అవుతుంది, కొద్దిగా అటు ఇటుగా 25% భూమి రైతుకి వెళ్ళిపోతుంది. రైతులకి 25% ఇస్తా అంటున్నారు. రోడ్లు వేయాలి, పార్కులు కట్టాలి, భవనాలు, బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కట్టాలి. వీటి కోసం అలాగే పేదలకు ఇళ్ళ పట్టాలి, వీటన్నిటి కోసం 50% పెట్టారు. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 25% ఇక్కడ పోయింది, 50% ఇక్కడ పోయింది, ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ప్రభుత్వం దగ్గర మిగిలే ఈ 25% భూమి విలువ, ఈ 25% భూమి విలువ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను మీకు వినిపిస్తాను మీకు ఆయన మాటల్లోనే వినిపిస్తాను. మీరు కావాలంటే అది ప్లే కూడా చేయొచ్చు, మీకు పంపిస్తాను, చూపించండి. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మరోసారి, అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మరి కరెక్టే కదండి ఇది. చెప్తున్నాను, ప్రభుత్వానికి మిగిలేది ఎంత? 25%. దీని విలువ ఎంత అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? 5 లక్షల కోట్లు అంటున్నారు. దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది 25%, దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% కదా. దీని విలువ ఎంత? అప్పుడు అది కూడా 5 లక్షల కోట్లు కావాలి కదా. 5 లక్షల కోట్లు. మీరు డబ్బులు ఇచ్చి కొంటే ఎంత అవుతుంది? డబల్, మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చి కొన్నా కానీ ఎంత అవుతుంది? ఇప్పుడు 10 లక్షల కోట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? 7,000 కోట్లే. ఎకరా మార్కెట్ రేట్ వేసుకోండి, కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకొని ప్రజలందరూ, వీక్షకులందరూ, ఎకరా 10 లక్షలు అయితే 35,000 ఎకరాలకి 3,500 కోట్లు అవుతుంది. ఓకే, మార్కెట్ రేట్ ప్రకారం. మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చినా కానీ 7,000 కోట్లు అవుతుంది. 7,000 కోట్లు కొంటే ఈ భూమి మొత్తము ప్రభుత్వ భూమి అయిపోతుంది. ప్రభుత్వ భూమి అయితే రైతులకి 25% ఇవ్వక్కర్లేదు, ఇది కూడా ప్రభుత్వ భూమి అయిపోతుంది. సో 7,000 కోట్లతో నువ్వు కొనేసి ఉంటే ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. దీని విలువ 5 లక్షల కోట్లు అంటున్నావు కదా, దీని విలువ 5 లక్షల కోట్లు, అప్పుడు దీని విలువ కూడా 5 లక్షల కోట్లు కదా. వీళ్ళకి 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వానికి వచ్చేది. అప్పుడు రైతులు నష్టపోతారు కదండి. ఎందుకు నష్టపోతారు? ఇప్పుడు రైతులు ఎకరా ఎంత? అంతకుముందు ఎకరా 10 లక్షలు ఎంత ఇస్తున్నాం మనం? 20 ఇస్తున్నాం. మార్కెట్లో ఉన్నదానికి డబుల్ ఇస్తున్నాం. ఎట్లా నష్టపోతారు వాళ్ళు? మీరు ఇక్కడ ఎకరా ఎంత ఉంది? మీరు రాజధాని ప్రకటన కాకముందరా ఎకరా 10 లక్షలు ఉంది కదా, ఎకరా 20 ఇస్తున్నారు అంటే మీరు మీకున్న దానికి డబుల్ రేట్ ఇస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తే మీకు రావాల్సింది ఎంత? ఇంకా తక్కువ, 10 లక్షలు కూడా రాదు. మీ చట్ట ప్రకారం మీ భూమి తీసుకుంటే మీకు 10 లక్షలు కూడా రాదు, కానీ 20 లక్షలు
ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ ఎలాగైతే ఈ సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చాడో అది మంచి విషయమే అంటారు కదండి. ఇప్పుడు ఎలా మంచి విషయము, రైతులు కూడా నష్టపోకూడదు కదా. అక్కడ రైతుల ఎకరం పొలం ఎంత, ఎక్కడి నుంచో ఉంటున్న వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉండి వాళ్ళ సొంత పొలాన్ని నమ్ముకుంటే ఆ బాధ ఆవేదన అనేది రైతులకు కూడా ఉంటుంది. దానికి బదులు ఆయన స్థలం ఇస్తా అనేది మంచి విషయమే కదా. అది ఎట్లా మంచి స్థలము, దీని విలువ ఎంత అవుతుంది? అప్పుడు మీరు 10 లక్షల భూమి ఇచ్చినట్టయితే ఎకరా ఇది 5 లక్షల కోట్లు అయితే డివైడెడ్ బై 35,000 చేయండి. మీరు రైతులకి 5 లక్షల కోట్లు 14,28,00,000 అవుతుంది ఎకరం. మీ 10 లక్షల భూమి విలువ 14,28,00,000 అవుతుంది. బట్ ఇక్కడ భూమి మిగులుతుంది కదా వీళ్ళకి. ఎవరికి? రైతులకు కాదండి. మీరు మీరు ప్రభుత్వానికి ఇచ్చేసారు భూమి. మీ ఎకరా 10 లక్షలు, దానికి 20 లక్షలు కట్టి ప్రభుత్వం ఇచ్చేసింది. ఇంకా మీకు ఏం మిగులుతుంది? వాళ్ళకి ఏం మిగలదు కదా. వాళ్ళకి రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చింది. ఈ లాభం ఎవరికి వెళ్ళాలి? రైతులకు వెళ్ళాలా, ఎవరికి వెళ్ళాలి? నాకు ఒక ఒక విషయం చెప్పండి. అక్కడ ఏం కడుతున్నారు? అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఇవన్నీ ఎవరివి? హైకోర్టు ఎవరిది, అసెంబ్లీ ఎవరిది, సెక్రటేరియట్ ఎవరిది? ఇవన్నీ ఎవరి బిల్డింగ్స్ ఇవి? ఎవరి బిల్డింగ్స్ ఇవి? మామూలుగా ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం బిల్డింగ్స్. అంటే ఈ భూమిలో ప్రభుత్వం బిల్డింగ్స్ కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది. లేకపోతే పెరుగుతుందా? పెరగదు. సో మీ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వం. మరి లాభం ఎవరికి రావాలి? ప్రభుత్వానికి. రైతులకు ఇస్తా అంటారండి మీరు? అంటే అక్కడ భూములు ఉన్నవి రైతులు కదండి. అవునండి, భూములు ఉన్న రైతులవి. మీ ఎకరా ఎంత? ఎకరా ఎంత? ఇక్కడ రాజధాని కట్టలేదు అనుకోండి, భూమిలో వద్దు కట్టద్దు వెళ్ళిపోండి అంటే ఏం చేస్తారు? ఎవరైతే ఇస్తారో అక్కడే కట్టండి. ఎవరైతే మీరు ఎకరా 10 లక్షల బదులు 20 లక్షలు ఎవరైతే ఇస్తా అంటే అక్కడే కడతారంటే అదెలా కుదురుతుందండి? ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు రైతులు ఇవ్వకపోతే, అక్కడ వాళ్ళ ల్యాండ్ అనేది ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం అక్కడ రాజధాని ఎలా కడుతుంది? ఎక్కడైనా రాజధాని కట్టాలంటే భూమి కావాలి, దానికి రైతులు అట్లని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కట్టలేం కదా. ఎక్కడ పడితే అక్కడ కట్టలేము. ఒక ప్రకటన చేసి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎకరా 20 లక్షల రూపాయల చొప్పున నేను ఇస్తాను, లేదా మీ మార్కెట్ రేట్కి రెట్టింపు నేను ఇస్తాను. ఏ ప్రాంతం వాళ్ళు ముందుకు వస్తారో పిలిపి ఇవ్వాలి కదా. మీ దగ్గర ఎంత టైం ఉంది? 10 సంవత్సరాల టైం ఉంది. హైదరాబాద్లో ఉండడానికి 10 years టైం ఉండింది మీ దగ్గర. 6 నెలల్లో ఎందుకు డిసైడ్ చేశారు మీరు? అది కూడా చెప్తాను నేను. దేనికంటారు మరి? చెప్తాను, అది కూడా చెప్తాను. సో రాష్ట్రం మొత్తం మీద నేను రాజధాని కట్టాలనుకుంటున్నాను. మీకున్న మార్కెట్ రేట్కి నేను డబల్ ఇస్తాను. 30,000 ఎకరాలు కావాలి నాకు. ఎక్కడెక్కడ ప్రాంత రైతులు కలిసి వస్తే ముందుకు వస్తారు రమ్మని ఒక ప్రకటన ఇచ్చింటే ఎవరు ముందుకు వచ్చేవారో తెలిసేది కదా. ఇప్పుడు ఈ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టలేదండి. ఓకే, ఏమవుతుంది? భూమి విలువ అట్లే ఉంటుంది కదా. అవును, అట్లే ఉంటాం కరెక్టా? 10 లక్షలకి 20 లక్షలు ఇవ్వడం కరెక్టా? అది వాళ్ళ సొంత నిర్ణయం కదండి. వాళ్ళ సొంత నిర్ణయము. రాజధాని కట్టాలనుకున్నాము, ఎవడు భూమి ఇవ్వట్లేదు. చలో పోయి 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తున్నాను. నీకు రావాల్సింది నువ్వు మార్కెట్ రేట్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంత ఉందో దానికి 4 రెట్లు వేసిస్తాను, నువ్వు భూమి ఇచ్చి ఖాళీ చేసి వెళ్ళిపో అంటారు. అంతే. కోర్టు కూడా ఏం చేయడానికి లేదు, చట్టం అది. ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంతే. అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందిగా. ఎవరిలో వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత? అక్కడ ఉన్నటువంటి రైతులు. ఇప్పుడు ఈ లాభము 5 కోట్ల మందికి వెళ్ళాలా, 29,000 మందికి వెళ్ళాలా? ఈ బిల్డింగ్లు ఎవరివి? సంపద ఎవరిది? 5 కోట్ల మంది ప్రజలవి. సో 5 కోట్ల మంది ప్రజల బిల్డింగ్లు నీ భూమిలో కడితేనే నీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు, దానికి కారణం ప్రజలైనప్పుడు దాని లాభం ప్రజలకి ఇవ్వకుండా నువ్వు ఒక్కడే తింటానంటే ఎట్లా? అది కూడా కరెక్టే. ఎవరు? మీ భూముల రేట్లు పెరగడం కారణం ఎవరు? ప్రభుత్వం బిల్డింగ్ కట్టకపోతే నీ భూమి విలువ పెరగదు. 10కి 20 కావాలా, ఇస్తావా? ఇవ్వాలంటే వెళ్ళిపో, వేరే ఎక్కడ ఇస్తారు? అక్కడ కడతాం రాజధాని. ఇక్కడే కట్టాలని రూల్ ఏముంది?